చంద్ర ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు. ఏం లేదు ఇంద్రాజీ, ప్రతి ఇయర్ మన శ్రేయాస్ వాళ్ళు యాత్రకు వెళ్తారు కదా. అవును, అయితే అదే ఇంద్రాజీ, ఈసారి టిప్ సిస్టమ్ పెట్టి మరీ యాత్రను డిసైడ్ చేస్తున్నారు. ఆ టిప్ లో ఏ యాత్ర ప్లేస్ వస్తుందో, ఎంత దూరం ఉంటుందో అని ఆలోచిస్తున్నాను. అబ్బో అప్డేషనే. ఓకే ఓకే, కానీ కానీ వాళ్ళ కర్తవ్యం వాళ్ళది, మన కర్తవ్యం మనది. మీ ఆజ్ఞ ఇంద్రాజీ. ఇంతకీ మన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో చూద్దామా? ఓ ఖచ్చితంగా. ఎక్కడ తీస్తున్నారు టిప్పు? తిరుమలలో. ఓ లెట్స్ గో. సరే ఇంద్రాజీ. ఏంటి గిరీష్ ప్రభు బ్యాగ్ చదువుతున్నారు? ఎక్కడికి ప్రయాణం? ఓ మీకు తెలియదా, ఈసారి మనం ద్వారకా యాత్రకు వెళ్తా ఉన్నాం. పోయినసారి యాత్రలో అడ్వాన్స్ పార్టీ పెర్ఫార్మెన్స్ బాగుందనేసి ఈసారి కూడా మనమే వెళ్దామన్నారు లోచన్ ప్రభు కాల్ చేయడం, బయలుదేరడం. ఖాళీగా ఉందేంటి? ఇక్కడే పెట్టానే. నాది అది చిన్న బ్రౌన్ కలర్ బ్యాగ్ ఉండాలి కదా, అది ఎక్కడుంది? ఏంటి ఇల్లంతా ఇలా వెతికేస్తున్నాను అనుకుంటున్నారా? ఎస్, 6 months నుండి ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్టు దాపెట్టిన మనీ మొత్తం ఇప్పుడు వెతుకుతున్నా. ఇంకొన్ని రోజుల్లో శ్రేయస్ యాన్యువల్ యాత్ర అదే శ్రేయస్ 2020 యాన్యువల్ యాత్ర స్టార్ట్ అవుతుంది కదా, అందుకోసం దాపెట్టిన మనీ. ఎస్, నౌ ఐఎమ్ రెడీ టు పే. నాన్న, ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి. నేను డిస్టింక్షన్లో పాస్ అయ్యాను. పోయినసారి ఎగ్జామ్లో పాస్ అయితే నన్ను యాత్రకి పంపిస్తానని చెప్పావు కదా, ఈసారి ద్వారకా యాత్ర వేస్తున్నారు. ప్లీజ్ నాన్న, వెళ్తాను. సర్లే వెళ్ళే. చాలా థ్యాంక్స్ నాన్న, ఈరోజే వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటా. కృష్ణ 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 హరే హరే
ద్వారకా ద్వారకా వెంకటేష్ ప్రభు ఏం చేస్తున్నారు? చూపిస్తారండి బ్రో. చూడండి, ద్వారకాకి మనం యాత్రకి వెళ్తున్నాం కదా, దానికోసం రెడీ చేసుకుంటున్నాను లిస్ట్ అన్ని. ఇంకా పెట్టాల్సింది పెన్ నోట్బుక్ పెట్టుకోవాలి. ఓకే, చెక్. నెక్స్ట్ ఫోటోమాస్ పెట్టుకోవాలి, చెక్. అండ్ మొబైల్ ఛార్జర్ పెట్టుకోవాలి, చెక్. ఎస్ బ్రో, ఐఎమ్ రెడీ ఫర్ యాత్ర. హరి బాల్. I am in a big trouble now because I have to ask leave from my boss. And you know how difficult it is to ask a leave from boss. But let's see what will happen. Hello. Good morning, sir. Good morning, Subhashish. Yes, sir. Yes, please tell me. Sir, I have a small request, sir. Yes, please. Sir, actually, I need a small leave for 1 week for the next month, sir, because I am planning to go to Dwarka, sir. Okay. Are you planning to go with your family? No, sir. I am going with my devotee friends, temple friends, sir. Okay. How many are they coming? Sir, actually, 60 members we are going, sir. Oh, it's a very big yatra then. Yes, sir. See, Subhashish, actually the thing is, you have so much of work. If you take leave these many days, how can I manage here? Sir, actually, if you don't mind, actually, I am taking my laptop with me, sir, and I have a very good network also there. And I think there will be no problem for this. And whatever the work will come, I will try to do from there, sir. I will support you fully, sir, from there. Okay. Great, Subhashish. In that case, I don't have any problem. See, you are a very good employee. That's why I'm granting you this leave. Enjoy. Okay, sir. Thank you, sir. Thank you very much, sir. And surely I will bring prasadam from Dwarka for you, sir. Thank you very much, sir. Thank you. Welcome. Have a great day. Bye-bye. Bye, sir. Bye. హరివాల్ 2 weeks లీవ్ గ్రాంటెడ్. యాత్రకి ఫుల్ ఖుష్. ఐ హావ్ టు గెట్ రెడీ బ్రోజీ. ఈసారి ద్వారకా యాత్ర అన్నారు. ఏమేమి ప్లేసులు ఉన్నాయో చూద్దాం. రుక్మిణి టెంపుల్, సోమనాథ్ టెంపుల్, ఘాట్స్ కూడా ఉన్నాయి. అయ్యో బాబాయ్, ఇక్కడ బీచ్ కూడా ఉంది. సాయిరామ్ ప్రభు, ఎందుకు ప్రభు ఎగ్జైట్ అవుతున్నారు? ఏమైంది? ఈసారి ద్వారకా యాత్ర అన్నారు కదా ప్రభు, అక్కడ ఏమేమి ప్లేస్ ఉన్నాయో చూస్తున్నా. ఏమేమి ఉన్నాయి? రుక్మిణి టెంపుల్ ఉంది, సోమనాథ్ టెంపుల్ ఉంది, బీచ్ కూడా ఉంది ప్రభు. ప్రభు అన్నీ ఉంటాయి ప్రభు, కానీ మనం అన్నిటికీ వెళ్ళలేము. లేదు ప్రభు, ఆ ప్లేసెస్కి అన్నీ వెళ్తాం ప్రభు. ఎలా వెళ్తాం ప్రభు? ప్రాక్టికల్గా మీరే ఆలోచించి, మార్నింగ్ మంగళారతి, దర్శనారతి, ప్రసాదం ఇవన్నీ చేసిన తర్వాత కూడా ప్రాక్టికల్గా కుదరదు ప్రభు. లేదు ప్రభు, ఆ ప్లేసెస్ అన్నీ వెళ్తాం, ఆ క్లాసులు అన్నీ వింటాం. కుదరదు ప్రభు, ఇంక అర్థం కావట్లేదు. లేదు బ్రో, వెళ్తాం బ్రో. మీకు నాకు అడ్మిట్ అవసరం. చిన్న బెట్టేసుకుందామా? బెట్ ఏంటంటే, నేను అన్నట్టుగా ఒక్క టెంపుల్కి మాత్రమే వెళ్తే నేను మీకు కాదు, మీరు నాకు గులాబ్ జామ్స్ పెట్టండి. ఓకే బ్రో, నేను అన్నట్టుగానే మనం అన్ని టెంపుల్కి వెళ్ళాం అనుకోండి, మీరు నాకు గులాబ్ జామ్ చేసి పెట్టండి. ఓకే, డన్. హాయ్ నిక్కీ. హే శ్యామ్, హౌ ఆర్ యూ మ్యాన్? ఫైన్. ఏంటి అసలు నువ్వు కాల్ చేయట్లేదు, మెసేజ్ లేదు, ఏం చేస్తున్నావు అసలు నువ్వు? నాదేముంది, తినడం, పనుకోవడం, టైం ఉంటే మూవీస్ చూడడం. నువ్వేంటి ఇలా వచ్చావు? అదే ఇలా వెళ్తూ వచ్చాను, చూసి వెళ్దామని. నువ్వు ఈ హాలిడేస్లో టూర్ అంటున్నావు, వెళ్ళొచ్చావా? ఈ 25th వెళ్తున్నాం. అవునా? ఇక్కడికి? ఇయర్ ద్వారకాకి వెళ్తున్నాం, గుజరాత్లో. లాస్ట్ ఇయర్ అయితే మేము పూరికి వెళ్ళాము, ఒరిస్సాలో. దానికి ముందు ఇయర్ గురువాయూరు, కేరళ అండ్ కుంభకోణం, శ్రీరంగం, చాలా టెంపుల్స్ ఎవ్రీ ఇయర్ మేము టూర్కి వెళ్తా ఉంటాం. చాలా బాగుంటుంది. నీ పని బాగుందే, ఎవ్రీ ఇయర్ టూర్కి వెళ్తూ ఉంటావు, బాగానే ఎంజాయ్ చేస్తున్నావు. అయినా ఇస్కాన్ అంటూ ఉంటావు, ఏం చేస్తారు ఇక్కడ? ఇస్కాన్ స్టూడెంట్స్తో వెళ్తూ ఉంటావు. యాక్చువల్గా ఇస్కాన్ స్టూడెంట్సే, కానీ చాలా జాయ్ఫుల్గా ఉంటుంది. మనలాగే యంగ్ స్టూడెంట్స్ 50-60 మెంబర్స్ వెళ్తాము. అర్లీ మార్నింగే 3 o'clockకి చల్లనీళ్ళతో స్నానం చేయడము,
ఆ తర్వాత హరే కృష్ణ మంత్రాన్ని మెడిటేషన్ చేస్తాము. చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. స్టూడెంట్స్ అందరూ భలే యాక్టివ్గా ఉంటారు. ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ చాలా చాలా బాగుంటుంది వాళ్ళ కంపెనీ. సెవరల్ ప్లేసెస్కి వెళ్ళి అక్కడన్నీ విజిట్ చేస్తాము. అక్కడున్న రకరకాల ప్రసాదమ్స్, వెరైటీస్ అన్నీ తీసుకుంటాం. చాలా బాగుంటుంది. అందరూ కలిసి బీచ్కి కానీ కోనేరుకి కానీ వెళ్ళి స్నానం చేస్తాము. అందరూ కలిసి హ్యాపీగా ఆడుకుంటాము. ఆ తర్వాత డిఫరెంట్ ప్లేసెస్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కొంతమంది డ్రామాస్ వేస్తారు, కొంతమంది డ్యాన్స్లు వేస్తారు. సో ఏ బస్సు ఎక్కినా ట్రైన్ ఎక్కినా మేమందరూ కలిసి కీర్తన చేస్తాము. ట్రైన్లో బస్సులో చాలా చాలా హ్యాపీగా జర్నీ చేస్తాం అన్నమాట. కానీ అక్కడిచ్చే ఇన్స్పిరేషన్ అయితే లైఫ్ లాంగ్ గుర్తుంటుంది మనకు. సో చాలా బాగుంటుంది. బాగుందే, ఎవరి బాగానే ఎంజాయ్ చేస్తున్నావు అనమాట. నేను రావచ్చు కానీ శాప్ కోర్సెస్ చేస్తుండాలి దానికి. సో ఆ స్టూడెంట్స్నే తీసుకొని పోతారు. కాబట్టి నువ్వు ఈ ఇయర్ శాప్లో జాయిన్ అయిపో. నెక్స్ట్ ఇయర్ మనం కలిసి ఎంజాయ్ చేద్దాం. అలానే ఖచ్చితంగా జాయిన్ అవుతాను నేను కూడా. ఓకే సరే, నాకు టైం అవుతుంది, మరి వెళ్ళొస్తా, నేను షాపింగ్కి వెళ్ళాలి. ఓకే బాయ్. Hare Krishna Prabhu. So as every year, so Shreyas Management is conducting annual yatra. So out of mercy, His Grace Lakshmipati Prabhu and core team, so they are giving us an opportunity to go spiritually through the yatras. So this year we are going to Dwarkadam. Hari Hari Bol. Grab this opportunity to grow spiritually. So why we have to go to the yatra? So we can see in the outside world, people also will go to yatra pilgrimage and they will do so many things over there. So they will visit so many places, they will do so many things for their own enjoyment. They will seek for some entertainment, they will come back and then they will be in their normal as usual life. So what makes a difference? So how we have to see the Dham, how we have to make our pilgrimage as spiritual. We can't see the Dham, it's for sure. So but we can see the Dham through the eyes of devotees who had seen the Dham. So by hearing from them, we can able to see that. We can meditate on the Lord's pastimes, absorb more into the pastimes of the Lord. So there are so many unlimited benefits. So one most benefit is devotees association. We can't get anywhere in this world. So that we are getting in this Shreyas annual yatra. So we will be together, being in the association of devotees for 4 to 5 days, and then we will together eat prasadam, we will dance together, we will hear together, so many loving exchanges will happen, and we will develop a strong relationship, and we will hear so many lectures. So finally what will happen is we will revive our forgotten and lost relationship with Krishna more and more, and we can become nearer to Krishna more and more. So that is the purpose of yatra. We have the relationship eternally, but we had forgotten that relationship. So this yatra will make us in the devotee association, and from hearing from the senior Vaishnavas, it will make us to revive the association and it will bring closer to Krishna. So by that we can be happy in our life. Hare Krishna Prabhuji, I hope it will be an exciting, enlightening and awakening. You are all ready for the yatra. Hare Krishna. साथियों, पिछले 2 दिनों से देश के अनेक भागों में लॉकडाउन कर दिया गया है। राज्य सरकार के इन प्रयासों को बहुत गंभीरता से लेना चाहिए। హరే కృష్ణ. ఈసారి లాక్డౌన్ కారణంగా శ్రేయస్ యాన్యువల్ యాత్రని క్యాన్సిల్ చేస్తున్నాం. లేదా? ఏంటి యాత్ర లేదా?
ఏంటి ప్రభు యాత్ర లేదా? యాత్ర లేదు ఏం లేదు ప్రభు. ఇక గులాబ్ జామ్ అనుకోండి ప్రభు. మీరు కూడా ఇదే రసగుల్లా అనుకొని తీసుకుంటారు. In previous years, we went many external yatras and visited many places to connect with Krishna. But this year, we are going yatra internally to connect with Krishna. Hope you will be having a nice yatra. Hare Krishna. మీరు సేఫ్గా మీ ఇళ్లలోనే ఉంటూ మీ కుటుంబ సభ్యులతో మంచి టైం స్పెండ్ చేయండి. మీ సిన్సియరిటీతో మీ ఇంటిని ఒక దేవాలయంగా మార్చుకోండి. మీ ఇంటి సభ్యులను కృష్ణ భక్తులుగా మలుచుకొని భగవంతునికి శరణాగతి పొందండి. ఈసారి రాబోయే యాన్యువల్ యాత్ర చాలా గ్రాండ్గా జరగాలని రాధగోవిందుల్ని మనందరం ప్రార్థిద్దాం. హరే కృష్ణ. ప్రభు యాత్ర సంగతి ఓకే, మరి మన జన్మాష్టమి సంగతి ఏంటి? ఏం ప్రభు ఈ ఇయర్ ఇలా అయిపోయింది? శ్రీ వెంకటేష్ ప్రభు, చేయించేదెవరు చేయించేదెవరు, మన చేతులు ఏం లేదు. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare.